సాధారణంగా ఉంది. ప్రజలు నరకం అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తరలించేందుకు ఆహార పొట్లాలు అందించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర బలగాల సహాయం తీసుకుంటోంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా అక్కడే ఉన్నారు. ఇళ్ల నుంచి జనాన్ని సురక్షిత ప్రదేశాలకు తీసుకురావటం ఒక ఎత్తు, ఆల్రెడీ ఇళ్లలోనే ఉన్న వాళ్ళందరికీ ఆహార పొట్లాలు, మంచినీళ్ళు అందించడం ఇంకొక ఎత్తు. సో ఈ వరద నీరు ఫ్లోటింగ్ పెరుగుతూ ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది. కొంతమంది స్వచ్ఛందంగా తమ ఇంట్లో సామాన్ తీసుకుని నీళ్ళల్లోంచి అలాగే వచ్చేస్తుంటే, మరికొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని, బాలింతల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ని, ముసలి వాళ్ళని, వీళ్ళందరినీ ఎన్డీఆర్ఎఫ్ బోట్లు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ ఎక్కించుకుని తీసుకొచ్చి ఒడ్డు మీద వదిలిపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నిత్యం ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందిని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం వాళ్ళ సేవల్ని ఇవాళ మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఎంత కష్టపడుతున్నారు అంటే పాపం నిన్నటి నుంచి నిద్ర లేకుండా అటు సీఎం చంద్రబాబు నాయుడు సింగనగర్ ఏరియాలో తిరుగుతున్న నీళ్ళల్లోనే, అధికారులు కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు, ఎస్పీ స్థాయి అధికారి నుంచి కమిషనర్ వరకు ప్రతి ఒక్క అధికారి అక్కడే ఉన్నారు. ప్రజలందరినీ కాపాడటమే లక్ష్యంగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అధికార పార్టీ లేదు, విపక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఇక్కడ ప్రజలను కాపాడటం ముఖ్యం. కాబట్టి దయచేసి మిగిలిన పార్టీలు కూడా రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం. ప్రజల ప్రాణాలు కాపాడటం అనేది ముఖ్యం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి పనిచేయాలి, అధికార పార్టీకి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా, అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రజల్ని కాపాడటమే లక్ష్యంగా ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి సింగనగర్లో మల్లికార్జున ఉన్నారు, మా కొలీగ్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజలు తరలిస్తున్న విధానం, ప్రజలకు ఆహారం అందిస్తున్న విధానం మొత్తం టోటల్గా అక్కడ నుంచి మల్లికార్జున అందిస్తారు. మళ్ళీ ఫలితం కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ సింగనగర్, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు అనేది చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించి ఆహార ఏర్పాట్లు కానీ, వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే పూర్తిగా జలమైపోయి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సహాయ చర్యలు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఆహారం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, లైన్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతసేపు నుంచి ఉన్నారు మీరు? 20 నిమిషాల నుంచి లైన్లో నుంచున్నాము. లైన్లో వస్తున్నారు, అందుతాయని అనుకుంటున్నాం. అన్నీ మాకు పాల ప్యాకెట్లు మెయిన్ పాల ప్యాకెట్ల కోసం వచ్చాము. లోపల నుంచి వచ్చారా? మేము లోపల ఇక్కడ ఇటు పక్క నుంచి వచ్చాము, మేము సింగనగర్ నుంచి వచ్చాము. ఇక్కడ ప్రస్తుతానికి దానికి లోపల నుంచి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మాది సింగనగర్ అండి. లోపల ఎలా ఉంది పరిస్థితి? లోపలికి వెళ్ళిపోతున్నాం అండి. పాప కూడా లోపల స్ట్రక్ అయింది. 1 ఇయర్ పాప ఉంది లోపల. సో ఇబ్బందిగానే ఉంది మాకు కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మాది సింగనగర్ అండి. మా ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది. నేను రావడానికి చాలా కష్టమైంది. మా బిల్డింగ్లో అందరూ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ బోట్స్ అటు ఎవరు రావట్లా. సందులోకి అయ్యేటప్పటికి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. సో లోపల నీళ్ళ నుంచి దిగి వచ్చారా మీరు? నాకు ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ బాగా ఎక్కువ ఉంది ఈ భాగంలో. ఇంకా లోపల కూడా బాగానే ఉన్నాయి, చాలా నీళ్ళు ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా చూసుకుంటే లోపల నుంచి కూడా బోట్లు అనేది రాననే విషయాన్ని కూడా బాధితులు కొంతమంది చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా పోయే కొంది కూడా బాధితులు అయితే, ఇంకా ముందుకు పోయే కొంది బాధితులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఫుడ్కు సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి లారీల నుంచి ఫుడ్ అనేది పడవల్లో వేసి లోపలికి పంపిస్తున్న కొంత సైడ్ లోపలికి పంపిస్తూ ఉన్నారు. కొంత సైడ్కేమో వాళ్ళే అందుతాయా లేదా అనే ఉద్దేశంతో ఒకటి, రెండోది పడవలు రావటం లేదని మరొక కారణంతో కూడా కొంతమంది స్వయంగా వాళ్ళ ప్రాణాలను తెగించి అక్కడి నుంచి నీళ్ళ లోపల నుంచి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది, కానీ కొన్ని సైడ్లు పడవలు రావట్లేదనే ఉద్దేశాన్ని ఇటు లబ్ధిదారులు కూడా, ఇటు ఏదైతే బాధితులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళ పాల ప్యాకెట్లు కనీసం పాలన్నా తీసుకెళ్దాం లోపలికి, వాళ్ళకి మా అపార్ట్మెంట్లోనో లేకపోతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకన్నా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కూడా వాళ్ళ ఆ ప్రాణాలను తెగించి కొంతమంది వచ్చి ఇక్కడ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. మనం నిన్న చూసిన ప్రాంతం ఏదైతే ఉందో 2 అడుగుల మేర వాటర్ అనేది నిన్న వచ్చింది, కానీ ఈరోజు చూసుకుంటే 10 అడుగుల మేర కూడా వాటర్ అనేది
పైకి కనపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది గంట గంటకు మరింత ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ చర్యలని చేపడతానే ఉంది. బుడమేరు వాగు తెగిపోవడం వల్ల అటు నుంచి ఫ్లోట్ అంతా నెట్టుకొని ఇటు రావడం వల్ల పూర్తిగా కూడా ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ ప్రజలు కూడా చూసుకోవచ్చు, లోపల నుంచి ఎట్లా వస్తున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. ఒక తాడు ఏర్పాటు చేసుకొని ఆ తాడుతో ఆ తాడు నుంచి లోపలికి బయటికి ఇటు ఆహారం కోసం వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ఫ్లోట్ అనేది చూసుకుంటే కనుక ప్రజలు దాదాపుగా 1000 నుంచి 2000 మంది ప్రజలు ఇటు సైడు, అలాగే 2000 మంది ప్రజలు అటు సైడ్, అంటే రెండు పక్కల సింగునగర్కి, ప్రకాష్ నగర్కి ఆ ప్రాంతంలో కూడా బాధితులు అనేవాళ్ళు ఉండటం జరిగింది. వాళ్ళు స్వయంగా పడవలో రాని పక్షంలో ఆ ఫుడ్ కోసం స్వయంగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది క్యూ లైన్లు కూడా నుంచొని మరి ఆహారాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎంతసేపు నుంచి ఉంటున్నారు? ఎప్పుడు నుంచి ఎంతసేపు నుంచి ఉంటున్నారు? ఇప్పుడే వచ్చాం. ఇప్పుడే వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? లోతట్టు ప్రాంతం నుంచి పడవలు రావట్లేదు అటు? రావట్లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత లోతుంది అసలు అటు? ఈ లోతుందండి. లోతులో నుంచి వచ్చారు. అక్కడక్కడ తప్పిపోతే ఏం చేస్తారు? మ్యాన్ హోల్లోనే పడితే ఏం చేస్తారు? లేక మరి ఏం చేస్తాం, కూడా లేడు. పాలు ప్యాకెట్లు లేవు, మంచి నీళ్ళు లేవు, ఏమీ లేవు అసలుకి. చూసే దాత కూడా లేడు. భోజనాలు లేక చచ్చిపోతున్నారు జనం. అది చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లైన్లో నుంచొని తమ వారి కోసం ఆహారాన్ని తీసుకువెళ్తున్నామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పేకల్లోతు పైన నీళ్లు ఉన్నా కూడా, అంటే మునిగిపోయే స్థాయిలో కూడా నీళ్లు ఉన్నా కూడా సాహసం చేసి, ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఆహారం అనేది తినడానికి ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి కోసం మేము ఆహారాన్ని తీసుకెళ్లేందుకు కూడా ఇటు వస్తున్నామని వారు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తాళ్లు కట్టుకొని కొంతమంది వస్తుంటే మరికొంతమంది చిన్న చిన్న కర్రలు పెట్టుకొని మరీ బయటికి వచ్చి ఆహారాన్ని తీసుకొని లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే సింగునగర్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. పూర్తిగా పరిసర ప్రాంతం ఏదైతే ఉందో సింగునగర్ సర్కిల్ దగ్గర నుంచి కూడా మొత్తం ఇటు ప్రకాష్ నగర్ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, ఇటు సంబంధించి బాంబే కాలనీ కానీ ఇటు సైడ్ వెళ్ళే రూట్ ఇది మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనుషులు కూడా కొంతమంది ఆహారం కోసం ఇటు బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని నడుచుకుంటూ వస్తూనే వాళ్ళని చూస్తే కనుక మొత్తం పీకల్లోతు నీళ్ళలోంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళేవాళ్ళని కొంతమందిని ఎక్కించుకుంటున్నారు తప్ప మరి కొంతమందిని వెళ్ళేవాళ్ళు కూడా ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే అక్కడి నుంచి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆహారం కోసం అటు సైడ్ నుంచి ఏదైతే బొంబాయి కాలనీ, ప్రకాష్ నగర్ అటు సైడ్ నుంచి మొత్తం సింగనగర్ ఇక్కడ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఇల్లు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కడప డిస్ట్రిక్ట్ అండి. అది ఎక్కడ ఉంటారు ఇక్కడ? నేను ఫైర్ సర్వీస్ నుంచి వచ్చాను. ఫైర్ సర్వీస్ మా సేవలు చేస్తున్నామండి. ఓకే, మీ సేవలు అందిస్తాం. కడప నుంచి ఇక్కడికి వచ్చామని, ఇక్కడికి వచ్చి మేము సేవలు చేస్తున్నాం. పై అధికారులు కృష్ణంకలో ఉంటాయి. లాస్ట్లో ఉంటుంది మా అమ్మాయి, పసిపిల్లలతో ఉంది. ఎక్కడ ఉంది? మీరు మీ అమ్మాయిని కాపాడడానికి వచ్చారా? పిల్లలుగా తీసుకెళ్దామని వచ్చాను. ఇలా పట్టించుకోవట్లేదు పడవాళ్ళు. ఎవరు ఎక్కించుకోవట్లేదా? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎవరు? ఒక్కొక్కరు అన్నాడు, మా అబ్బాయిను నన్ను పంపిస్తే బాగుండేది, పంపిట్లా వాళ్ళు తేవడానికి. ప్రెగ్నెంట్ లేడీ ఉంది సార్ లోపల. అసలు ఇలా చేస్తే ఎలా సార్? అసలు పెద్ద పద్ధతేనా? అసలు ఒక్కళ్ళకి పంపించండి, ఒక్కళ్ళు రప్పించండి అంటే ఒక్కళ్ళు కూడా రాకపోతే ఎలా సార్? ఇది కరెక్టేనా? అసలు ఎవరైనా రక్షిస్తే ఆ ప్రెగ్నెంట్ లేడీ ఒక్కరైనా వస్తే ఇబ్బంది పడాలి. మీరు చాలా ఎవరు చేయట్లేదు సార్. ఎవరు చేస్తున్నారు? వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఎవరు చేయట్లా. ఏదో మేము వెళ్ళాల్సి వస్తుంది, లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ తప్పించి మేమే ఏదో ప్రాణం పోతే పోయిందని మేము పోరాడుతున్నాం, కానీ ఎవరు పోరాడట్లేదు సార్. అసలు ఎందుకు సార్ ఇది వచ్చినా సరే మీరు లోపల నుంచి ఎలా తొలుగుని నా అంత లోతుండి అలా కొట్టుకొని ఈ పాటికి వచ్చాను సార్. అసలు ప్రెగ్నెంట్ నీళ్ళు అక్కడ వెళ్తున్నా సార్, ఒకసారి ఆగండి సార్, తీసుకెళ్ళండి సార్ అంటే ఎవ్వరు ఆగట్లేదు సార్. అసలు ఒక్కరు కూడా ఆగితే బాగుండేది, ఒక్కరు కూడా ఆగట్లా. ఏంటి? మా కాలనీ అన్న, నేను పనికి వచ్చాం, కొద్ది నీళ్ళు తక్కువనే అన్నారు. సరే నైట్ ఎక్కడ తగ్గ నీళ్ళు తక్కువే ఉన్నాయి. సరే ఫ్యామిలీ ఉంది కదా, తెల్లా తీసుకెళ్దాం. నేను ఇటు వచ్చి మొత్తం నిరిగిపోయినాయి. నేను వచ్చి 3 గంటలు అయింది. వస్తున్నారు, 4 వస్తున్నారు, ఒకటి ఫోన్ పట్టుకుంటున్నాడు, ఇలా చూసుకున్నాడు, సెల్ఫీ తీస్తున్నాడు. ఎక్కడ దాకా కాళ్ళు ఎక్కించుకెళ్ళాలి, ఎవరు కూడా పట్టించుకోవట్లే. ఏంటో మళ్ళీ ఏమన్నా ఫోన్ చేస్తున్నారు, ఇలా సెల్ఫీలు దిగుతున్నారు, దిగేస్తున్నారు. మేమేం చేయాలి? ఇంకా మా బాబాయ్ మేము లోపల నుంచి వచ్చాం. మా యొక్క పిల్లలు అక్కడ ఉన్నారు, తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. 3 గంటలు అయింది, నీళ్ళలో నిలబడ్డాం మేము. లోకల్ అయోధ్య నగర్.
హెల్ప్ చేయడానికి వచ్చాం. చేయడానికి వచ్చారా? బాంబే కాలనీలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి. ఎవరు? సరే యువత వచ్చాం చెప్తాం. 15 అడుగుల లోతులోకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్తున్నారా? బాడీ చచ్చిపోతేనే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళట్లా. ఏమనంటే సిపి ఎస్పీ గారు మీరు ఎలాంటి హెల్ప్ చేయండి అన్నారు. హెల్ప్ చేశాడు, బోట్లు పంపిస్తున్నారు. ఒక్క బోట్ వెళ్ళా. ఇప్పుడు ఆర్గ్యూ చేసి ఇప్పుడు బోటు పంపించారు. ఏది 200 మంది ఆడ కళ్యాణ మండపంలో ఉన్నారు. బాగుండవు మళ్ళీ అబ్బాయి ఎక్కారు బోటు. ఆ బోట్లో ఆయిల్ లేదని చెప్పి అరగంట ఆపారు ఆ బోట్ని. మరి వాళ్ళకే లేకపోతే ఎమ్మెల్యే అబ్బాయికి లేకపోతే పీపుల్స్కి ఏం చేస్తారు వీళ్ళు? మరి దాని గురించి కూడా మరి ఇప్పుడు మేము ఉన్నామన్నా ఎంతవరకు చేయగలం అంతవరకే చేయగలం. బాడీలు ఇప్పుడు 3 ఏళ్ళ పిల్లడు చచ్చిపోయాడు. బాడీ పంపించమంటే పంపించలేదు. అక్కడ 12 అడుగులు లోతుంది అయ్యప్ప స్వామి గుడి వెనక మళ్ళీ అక్కడ వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళ దగ్గరేమో ఇవి కూడా లేవు, స్ట్రెచ్చర్లో కూడా బాడీ మోయడానికి. అంటే వాళ్ళకి జీతాలు ఎత్తున్నారా? ఇక్కడ ఉన్న పబ్లిక్ జీతాలు ఎత్తున్నారా? ఓట్లు వాళ్ళు వేసారా పబ్లిక్ వేసారా? మాది ఇక్కడేనా పక్క రోడ్లో పంపించమంటే ఉదయాన్ని వచ్చాం. ఇంత మటుకి చాలా అవుతుందండి. అక్కడ వెళ్ళలేకపోతున్నాం. ఉదయం నుంచి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు, ఏం పంపించట్లేదు. వీళ్ళు ఖాళీగానే వెళ్తున్నారు, మమ్మల్ని ఎక్కించుకోవట్లేదు. అదే చూడండి ఎవరైనా ఆగుతున్నారా? వాళ్ళు తెలుగు హిందీ వాళ్ళు తెలుగు రాదు. అక్కడేమో ఏసీపీ గారు ఎవరో ఉన్నారు, ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు అసలు. అండ్ మేము కొత్తవంతిని కాడి నుంచి వచ్చామండి. కాలనీలో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు కొంచెం కూడా రెస్పాండ్ అయ్యి అసలు కాలనీ దాకా కూడా వెళ్తున్నారు. బోట్లు బతిలాడినా కూడా బోట్లు ఎక్కించుకోవట్లేదు. అన్నం తినలేదు చిన్నపిల్లలు అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కించుకెళ్ళన్నారు, ఎవరో ఎక్కించుకెళ్ళట్లేదు. అక్కడ ఇద్దరు లేడీస్ నన్ను ఎక్కించుకోవాలి కదా. ఇప్పుడు లేడీస్ అడిగిందా, వెళ్ళిపోయింది లేడీస్. కొంచెం లోన్ అన్నాళ్ళు ఫుడ్ లేదు, ఏమీ లేదు. కొంచెం బయట వేస్తే పోని వాళ్ళు ఉన్నోళ్ళు ఇంటికని వెళ్ళిపోతారు కదా. తమ్ముడు వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, ఎవరింటికా ఉండే కొంత వాటర్ పెరిగిపోతుంది కానీ తగ్గట్లా. అందుకని చూస్తూ ఉన్నారు కదా, ప్రజలు అయితే తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మేము ఆహారం కోసం అంతంత లోతుల్లోంచి బయటికి వస్తూ ఉన్నాము. మమ్మల్ని కనీసం వచ్చేటప్పుడు తీసుకురావట్లేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళట్లేదు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకురావట్లేదు. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వారికి సహాయం అందించట్లేదు అంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే ఇటు ప్రజల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉంది, ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు పూర్తిగా కూడా ఫ్లో అనేది చాలా దారుణమైన ఫ్లో అనేది వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 40 సంవత్సరాల చరిత్రలో కూడా విజయవాడకి ఇలాంటి వరద వచ్చిన దాఖలాలు లేవు. ఈ ఏరియాలో అసలు ఇలాంటి వరద వచ్చిన దాఖలాలు లేవని కూడా స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో మనం ఉన్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో సింగనగర్ ప్రాంతం, ఈ ప్రాంతంలోనే ముఖ్యమంత్రి స్వయంగా పడవల్లో ప్రయాణించి వాళ్ళకి కొంత అభయాన్ని ఇవ్వాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుగుతూనే ఉన్నారు కొంతమంది. కానీ అంటే పూర్తి స్థాయిలో వారు సహాయక చర్యలు చేయలేకపోవడం కారణం కానీ, అది ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్న ప్రాంతం కానీ లేని పక్షంలో వాళ్ళే వాళ్ళ ఆకలి కోసం, వాళ్ళకి పిల్లలకి నీళ్లు అందించడం కోసం, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇలాగే తాగునీరు అందించడం కోసం, వీటి కోసం స్వయంగా వారే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మరి బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ కెమెరాలో కూడా చూసుకోవచ్చు. మన కెమెరామెన్ సురేష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్లో అనేది ఏ విధంగా అసలు ఎంత ఫోర్స్గా వస్తుందనేది కూడా తెలుస్తూ ఉంది. చూసుకోవచ్చు. మీకు నీరు నుంచుంటేనే ఇక్కడ ఈ ఫ్లోలో పక్కకి నెట్టేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మేము ఇక్కడ నుంచి ఉంటా ఉన్నాను, మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని స్థానిక యువత కూడా, ఎందుకంటే సహాయ చర్యలు చేద్దామని కొంత యువత కూడా వచ్చిన పరిస్థితి, వాళ్ళు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమ బాధని ఆవేదనని అర్థం చేసుకొని తమ వారిని బయటికి తీసుకురావాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించి కనీసం మహిళలన్నా ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్ళండి, మా బంధువులు మా రిలేటివ్స్ మొత్తం ఉన్నారు, వారినన్నా బయటకు తెచ్చుకునే ప్రయత్నం మేము చేస్తాము, లేకపోతే వారినన్నా బయటకు తీసుకురండి అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వారు పడతా ఉన్నారు, వారినన్నా తీసుకురండి, బయటికి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకురండి అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ సింగనగర్ ప్రాంతం ఇక్కడ సర్కిల్ వద్ద కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. నిన్న బుడమేరు కాలువ తెగిపోవడంతో కూడా మొత్తం సింగనగర్ అటు సైడ్ ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల నుంచి పూర్తిగా మునిగిపోయిన ప్రాంతాల నుంచి ఆహారం కోసం కూడా ప్రజలందరూ స్వయంగా వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి మరి ఇచ్చు ఏదైతే ఆహార పొట్లాలు పంపిణీ చేస్తూ ఉన్నారో కొంతమంది ఇక్కడ మెయిన్ వాహనాలను, ఎందుకంటే సింగనగర్ ఇటు సైడ్ నుంచి మొత్తం కూడా ఇటు మునిగిపోయిన పరిస్థితి, అటు సైడ్ సింగనగర్ ఫ్లైఓవర్ అటు సైడ్ నుంచి అంతా కూడా కొంచెం సురక్షితంగా ఉన్న ప్రాంతం కాబట్టి అటు నుంచి వెహికల్స్ అనేవి కూడా ఫుడ్స్ అనేవి అలాగే త్రాగునీరు అనేది కూడా ఇటు సింగనగర్ ప్రాంతం మునిగిపోయిన ప్రాంతానికి ఇవ్వడానికి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కొంతమంది వాళ్ళని రక్షించడానికి కూడా బోట్స్ రూపంలో కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో బోట్లు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా కొంతమంది స్వయంగా తమ ప్రాణాలని అడ్డు పెట్టుకొని మరి ఈ పనంగా పెట్టి మరి స్వయంగా ఇటు ఆహార పొట్లాలు తీసుకెళ్ళడానికి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చాం. ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితి? ఎలా ఉంది? వెరీ బ్యాడ్.
ఇక్కడ వరకు ఉన్నాయి. మనుషులు కూడా పడవల మనుషులు కూడా తీసుకెళ్ళి అట్లా మరి దేనికి మాకు అర్థం కాదు. రాట్లా ఫుడ్ కోసం ఇక్కడ దాకా వచ్చావు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎలా తీసుకెళ్ళాలి? చాలా 60-70 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సరైన సదుపాయం లేవు. ఇంత మటుకు వచ్చి పలికరించిన వాళ్ళు లేరు. ఇంత మటుకు వచ్చి పలకరించిన వాళ్ళు కానీ లేకపోతే ఎలా ఉందని కానీ అడిగిన వాళ్ళు లేరు. మేమే సహాయం కోసం ఎదురొచ్చాం. వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి? బోట్లో కూడా ముఖ్యమంత్రి వచ్చి బోట్లో తిరుగుతూ మరి మీ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి వెళ్తా ఉన్నారు. ఆ టైంలో మీకు ఏం రాలేదు అసలు? ఏమీ లేదు, మాకైతే రాలేదు. మెయిన్ రోడ్లు 4 ఉంటే లోపల చిన్న రోడ్లు 40 రోడ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ సహాయం అందాలి, సహాయం అందాలి అందరికి. అందరినీ పెద్దవాళ్ళని ముసలి వాళ్ళన్నా తీసుకొని వచ్చి మనకు శ్రీకాకుళం ఏ ప్రాంతం నుంచి వచ్చారు? నందమూరి నగర్ అది కూడా మునిగిపోయిందా? మునిగిపోయింది, పూర్తిగా మునిగిపోయింది. ఏ సదుపాయం లేదు. ఎట్లా వచ్చారు మీరు మరి అటు నుంచి? నడుచుకుంటే వచ్చాం. ఓకే, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇటు వస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. భోజనం కోసం వాళ్ళ దానికోసం వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అది వాళ్ళ ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. రాత్రి నుంచి ఎవడో రాలేదన్న, రాత్రి నుంచి ఎవడో లేదు. అమెరికన్ హాస్పిటల్లో ఉన్నాం, మొత్తం 17 మంది ఉన్నారు అక్కడ. రాత్రి నుంచి ఇరికిపోయి కనీసం ఇప్పుడు కూడా బండి రాలేదన్న. అక్కడ పట్టుకుని వచ్చి నడుచుకుంటే వచ్చివే. రాత్రి నుంచి ఇప్పుడు కూడా ఎవరు రాలా. ఎంతమంది ఉన్నారు అక్కడ? అసలు ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారన్న. నీళ్ళు వచ్చినాయి అక్కడ. ఇప్పుడే 3 డెలివరీ వాళ్ళని ఎక్కించుకున్నారు అంతే. కత్తి వాళ్ళు అందులో వేసారు అంతే, ఇంకెవరు లేరు. అందరూ ఒకళ్ళు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. రాత్రి నుంచి భోజనాలు లేవు, నిన్న నుంచి ఎవరు పట్టించుకున్నది లేదు. చూస్తూ ఉన్నారు కదా వీళ్ళ ఆ బాధ అనేది ఎలా వ్యక్తం చేస్తూ ఉన్నారో. వాటర్ అనేది ఇవ్వటానికి కానీ అలాగే భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ లేడీస్ని మాత్రమే ఇక్కడి నుంచి 3 తరలించారు, మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేశారు. మేము ఆ ప్రాణభయంతో కూడా మొత్తం పూర్తిగా కూడా మేము ప్రాణాలు రక్షించుకునేందుకు ఇటు సైడ్ వస్తున్నామని, ఏదైతే సూక్ష్మ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ సూక్ష్మ ప్రాంతానికి తరలి వస్తున్నామని అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఏమో బోట్ల పైన సూక్ష్మ ప్రాంతాలకు వెళ్తూ ఉంటే మరి కొంతమంది తమ ప్రాణభయంతో కూడా వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫుడ్ ప్యాకెట్ల కోసం కూడా ఇక్కడ చాలా క్యూ లైన్లు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్రాగునీరు కోసం అలాగే పాల ప్యాకెట్ల కోసం కూడా ఇక్కడ కొంతమంది ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా సింగనగర్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మణికర్ణ, బిగ్ టీవీ, విజయవాడ.